ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. ఈ దినం యొక్క కార్యక్రమాన్ని మనము ఆరంభించుకునే దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని మనము ముందుకు సాగుదాం. మహాగణుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. గత దినాలలో మేము చేసినటువంటి ఎపిసోడ్స్ అన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ దినము మేము రికార్డ్ చేయనటువంటి యొక్క ప్రోగ్రాంలంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు నా నోరై ఉండి ప్రభా, మీరు నాతోనూ నీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, సమస్తము నీ చేతులు పెంచుకొని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, యేసు ప్రభువారు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ మీద ఆయన కూర్చొని ప్రసంగించినటువంటి మాటలు మనము గత ఎపిసోడ్స్లో మనము ధ్యానించి ఉంటున్నాము. అదే సిరీస్లో మరి ఈ దినం కూడా ఒక మాట మీద మనము ధ్యానించనే ఉంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో ప్రభువారు ఇలాగూ చెప్తూ ఉంటున్నారు: నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెదుకువాడునూ లేడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. నీతిమంతుడు ఆయన ఒక్కడే, మన ప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఎవరునూ పరిపూర్ణులు ఈ లోకంలో లేరు. అయితే ప్రభు తన యొక్క కృపచేత మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేసి ఉంటున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, మరి నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. నీతి కొరకు హింసలు అనుభవించవలసి ఉంటుంది అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. పరలోక రాజ్యం మనము చేరాలి అంటే అది ఆషామాషిగా కాదు అని చెప్పేసి, ఇరుకు మార్గము, విశాల మార్గం అనేది అది అందరూ వెళ్ళేటువంటి మార్గం. అది ఎక్కువ మంది శాతము నరకానికి వెళ్తుంటారు. ఇరుకు మార్గములో ప్రవేశించేవారు కొందరే అని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించుటకు ప్రయాసపడుడి అని ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి నీతి అనగా ఆయనని నీతిమంతుడు ప్రభు గురించి ఈ హింసలు పొందటము అనేది దాని యొక్క భావమై ఉంటున్నది. అందుకొరకే ఆయన ఈ 11, 12 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన యొక్క నిమిత్తమై, ప్రభు యొక్క నిమిత్తమై ఎవరైతే ఈ ప్రజల చేత మనం ఈ హింసించబడి నిందింపబడినటువంటి వారు మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ప్రభువు సెలవిస్తుంటారు. కాబట్టి అటువంటి సమయంలో మీరు సంతోషించి ఆనందించుడి. అంతేకాకుండా ఈ పరలోక రాజ్యము మీ పరలోకమందు మీ ఫలము అధికమగును, ఈలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యం, మన యొక్క గమ్యము పరలోక రాజ్యం, మన యొక్క పౌరస్థితి ఈ పరలోకమందు ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయము
ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 20-21 వచనాల్లో మనం చూస్తే అక్కడ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబర్చుకున జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన గమ్యము ఏమిటి? ఈ లోకము శాశ్వతమైనది కాదు. మనము కొద్ది సమయమే ఈ లోకములో భూమి మీద మనము ఉండవలసి ఉంటుంది. మన నిత్యము మనము నివసించవలసినటువంటి ఆ స్థానము ఏమిటంటే పరలోక రాజ్యం. మనము దేవునితో ఎల్లప్పుడూ సదాకాలము ఆయనతో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది పాపక్షమాపణ పొందుకొని రక్షణానుభవంలోనికి వచ్చి మరి ఈ రక్షణ అనుభవంలో మనం ఈ లోకంలో జీవించినంత కాలము ఆ విధంగా కొనసాగించినట్లయితే మన యొక్క గమ్యము పరలోక రాజ్యముగా ఉంటుంది. పరలోక రాజ్యం. కాబట్టి దాని కొరకు ఈ లోకములో మనం అనేకమైనటువంటి శ్రమలను అనుభవించవలసి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అపోస్తుల కార్యములు మరి 14వ అధ్యాయములో మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలననియు వారిని హెచ్చరించిరి అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి పౌలు గారు శిష్యులను బలపరిచి మరి వారితో ఈ మాటలు చెప్తున్నారు. మన యొక్క గమ్యము పరలోక రాజ్యం చేరటమే. కాబట్టి ఈ లోకములో మనము జీవిస్తూ ప్రభు కొరకు మనము జీవించుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ శ్రమలను అనుభవించి తర్వాత మనము దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. అంత సునాయాసముగా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అని పౌలు గారు కూడా తన యొక్క శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యం అనేది అంత సులభమైనది కాదు అనే సంగతిని మనము గుర్తెరగాలి. అందుకొరకే ఇక్కడ మరి తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములు కూడా మనము చూసినట్లయితే అక్కడ కూడా రాయబడి ఉంటుంది. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ 12వ వచనములో ఈ విధంగా రాయబడింది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని రాయబడింది. కాబట్టి క్రీస్తు యేసునందు ఎవరైతే సద్భక్తితో జీవించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారో, ప్రయాసపడుతున్నారో వారికి అందరికీ కూడా ఈ లోకంలో హింసలు ఎదురవుతాయి అని ఆయన తిమోతికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయనను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచువారును తమను తాము మోసపరుచుకు అంతకంతకు చెడిపోదురు దుర్జనులు. మనమైతే క్రీస్తునందు విశ్వాసం ప్రియులారా, మనము క్రీస్తులో బతికిన కాలము మనము శ్రమను అనుభవించుటకు, దాన్ని ఎదుర్కొనుటకు సంసిద్ధులమై ఉండాలి అని ఆయన తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పరలోక రాజ్యం చేరాలి అంటే అది ఈ లోకములో. అందుకొరకే కాబట్టి నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు. నీతి కొరకు పరలోక రాజ్యమును పొందుకోవాలి అంటే నీతి కొరకు మనం ఈ లోకములో మనము హింసలను ఎదుర్కోవాలి, శ్రమలను ఎదుర్కోవాలి. అప్పుడే
మనం పరలోక రాజ్యమునకు వారసులము కాగలము. కానీ అంత మనం సులభముగా మనం పరలోక రాజ్యాన్ని చేరుకోలేము అని కూడా దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నది. కాబట్టి అది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఇక్కడ 12వ వచనములో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ లోకములో అక్రమం అనేది ఈ విస్తరించిపోతూ ఉంటుంది, ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. మనసులలో ప్రేమ లేక ఒకరికొకరు ద్వేషించుకోవటము, ఇది అంత్యకాలములో ఈ యొక్క ప్రభు యొక్క రాకడ సమయంలో ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతూ ఉంటున్నాయని మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంటున్నది. అంతము వరకు ఎవరైతే సహిస్తాడో వాడే రక్షించబడును అని ఇక్కడ రాయబడి ఉంటుంది. మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షాత్తముగా ఈ లోకమందంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును అని రాయబడి ఉంది. కాబట్టి మనము ఈ లోకములో జీవించుతూ ఉంటుండగా మరి నీతి నిమిత్తమై మనము హింసించబడాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటున్నది. ఈ హింసలను, ఈ శ్రమలను ఇవన్నీ ఎదుర్కోవాలి. ప్రభు నిమిత్తమై మనం ఇవన్నీ కూడా ఎదుర్కొన్నప్పుడు పరలోక రాజ్యము తప్పనిసరిగా మనకు నిశ్చయమై ఉంటున్నది అని మనం ఈ యొక్క వాక్యం చేత మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. మరి ఎంతకాకుండా ప్రియులారా, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ స్తెఫను గురించినటువంటి విషయాలు కొన్ని మనకు తెలుస్తూ ఉంటుంది. స్తెఫను విశ్వాసులు, కొంతమంది శిష్యులు వారు అభిషేకించి మరి పరిచర్యకు ఏర్పాటు చేసినట్లుగా ఉంటున్నది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో ఇక్కడ మరి చూస్తే ఇక్కడ, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి అని ఈ అపోస్తలులు వారికి ఈ శిష్యులతోటి తెలియజేస్తూ ఉంటున్నారు. వారు ఎవరెవరు అంటే, ఈ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకునే వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికోరు, తీమోను, ఫర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకయవాడును నికోలాస్ అనేటువంటి ఈ 7 మందిని వారు ఏర్పరచుకుని మరి ఆ పరిచర్యలో వాడుకుంటుంటున్నారు. అందులో ముఖ్యంగా ఈ స్తెఫను అనేటువంటి ఈ భక్తుడు, ఈ శిష్యుడు ఆయనను అభిషేకించినప్పుడు ఆత్మచేత కృపచేత మరి నింపబడినటువంటి వాడై ఆయన ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచూ ఉండేను అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి స్తెఫను గొప్ప విశ్వాసిగా మార్చబడి మరి కృపచేత ఆత్మచేత నింపబడి మరి మహత్కార్యములను ప్రజల మధ్యలో చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాడు. అంచేత వాళ్ళు కొందరు ఆయనను, ఈ యూదులు అసూయపడి అక్కడ వారిని ఎదిరించినట్లు మనకు తెలుస్తూ ఉంటున్నది. అప్పుడు లిబర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. కానీ మాట్లాడుటంలో అతడు కనపరిచిన జ్ఞానమును, అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమి అని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని వారి మీద అసూయపడి ఈ యూదులు అతన్ని ఏ విధంగానే ఇతన్ని ఈ
తొలగించాలి అని చెప్పేసి స్టెఫనుకు విరుద్ధంగా సాక్షులను ఏర్పాటు చేసుకుని, అబద్ధపు సాక్షులను ఏర్పాటు చేసుకుని, మోషే మీద, దేవుని మీద ఈ అబద్ధపు సాక్షులుగా ఏర్పాటు చేసుకొచ్చి అతనికి శిక్ష విధించాలి అనేటువంటి ఆలోచన చేత వాళ్ళు పాల్గొన్నట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అయితే ఆయన అక్కడ తీసుకుని వచ్చినప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని, దేవదూతల చేత చేయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు పొందుకున్నారు, కానీ మీరు దాన్ని అనుసరించలేదు అని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచులని వాళ్ళారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుడైన రాకను గూర్చి ముందు తెలియజేసి వారిని కూడా చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందుతారు, కానీ దాన్ని గాయకొనలేదని చెప్పాను. ఈ విధంగా అతను చెప్తూ ఉండగా వారికి ఎంతో కోపం వచ్చి ఆయన మీద సనుగుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్టెఫనును ఆయన హింసించి రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనకు తెలుసు. వారు ఈ మాటలతో కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడి ఆకాశం వైపుకు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం నేను చూచి, ఆకాశం తెరబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అప్పుడు అతడు మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించను. సౌలు అతని చావును సమ్మతించను అని ఇక్కడ రాబడి. కాబట్టి ఈ విధంగా వారు దేవుని కొరకు, నీతి కొరకు అతడు నీతి మాటలు చెప్పిన దాన్ని బట్టి, అబద్ధ సాక్షులను బట్టి మోసే మీద, దేవుని మీద దేవదూషణ చేశాడు అని అబద్ధమైనటువంటి మాటలు పలికించి అతన్ని ఈడ్చి రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనకు తెలుసు. ఆయన కూడా అతడు మరణించినప్పుడు మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకము అని ఏ విధంగా అయితే ప్రభు శిలువ మీద మరణం పొందుతూ చనిపోతూ ఈ శత్రువులైనటువంటి వీరి మీద వారి దోషములను మోపకమని ప్రార్థించినట్లుగానే అదేవిధంగా ఈ స్టెఫను కూడా ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని ఉపశబ్దంతో ప్రార్థన చేసినట్లు నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా రాళ్లతో కొట్టి చంపినట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి హింసించబడి వారు ధన్యులు. నీతి కొరకు అతడు హింసించబడి అబద్ధమైన సాక్షులను పెట్టి అతన్ని రాళ్లతో కొట్టి చంపినప్పటికీ కూడా అతడు ప్రభువును వేడుకుంటున్నాడు. ఈ పాపం వారి మీద మోపకము అని చెప్పేసి వేడుకుంటున్నాడు. కాబట్టి నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. కాబట్టి ఈ విధముగా స్టెఫను వలె దేవుని కొరకు సాక్షులుగా అయిపోయినటువంటి సంగతి మనము చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మరి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పౌలు మరి బర్నబాసును వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. సేవ నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు పిలిచినట్లుగా మనకు ఇక్కడ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము అంత్యోకయలో ఉన్నటువంటి సంఘములో అప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడే ఈ బర్నబాను పౌలును
ఏర్పరచుకుని వారి సేవ కొరకు ఏర్పరచుకున్నట్లుగా ఇక్కడ వాళ్ళు పాత్ర చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అభిషేకించబడి పరిశుద్ధ ఆత్మచేత నింపబడినటువంటి వారై వారు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యములు మరి 14వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తున్నాం. వారు లుస్రా అనేటువంటి ఆ ప్రాంతానికి వచ్చినట్టు, లుస్రా దెర్బే అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు వచ్చినారు. ఈ పౌలు మరి బర్నబా వారు అక్కడ వచ్చి అక్కడ దేవుని వాక్యమును అక్కడ ప్రకటిస్తుంటారు. అక్కడ లుస్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను అని ఇక్కడ రాయబడింది. ఈ కార్యములు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యులు ఆ ప్రజలంతా ఆశ్చర్యపడి వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందు అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఆ విధంగా వాళ్ళు వారికి ఈ బర్నబాను పేరు, ఈ యొక్క పౌలును వారికి పేరు వాళ్ళ దేవతల పేర్లు పెట్టి, మరి ఆ పట్టణం యొక్క ఎదురుగా ఉన్నటువంటి ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూలదండలను తీసుకొచ్చి వారికి బలి అర్పించాలని వారు చేస్తుండే. వారు చేసినటువంటి దేవుని మహత్కార్యములకు ఆశ్చర్యపడి వీరు దేవదూతలు దేవుడే మనిషి రూపంలో దాల్చుకుని వారు వచ్చి ఉంటున్నారని వాళ్ళకి బలి అర్పించాలని వారు ప్రయత్నం చేసినప్పుడు వారు ఆ యొక్క పౌలు గారు వాళ్ళని అడ్డగించి, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులకు తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుటి చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసమాయను అని ఇక్కడ. కాబట్టి ఆ విధంగా వాళ్ళు పూజారి ఆ యొక్క పట్టణ పూజారి వాళ్ళంతా ఆ ఎద్దులను బలి అర్పించాలని ప్రయత్నం చేసినప్పుడు, అయ్యా మీరు ఎందుకు ఈ వ్యర్థమైన దాన్ని చేస్తున్నారు? నిజమైన దేవుడు ఆయన మిమ్మల్ని ప్రేమించి మీరు ఎటువంటి దుర్మార్గమైనటువంటి ప్రవర్తన జీవిస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమించి ఆయా ఋతువుల్లో మీకు వర్షాలను అనుగ్రహించి పంటలను అనుగ్రహించి మిమ్మల్ని ఉల్లాసంతో కాపాడు సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన ఉనికి ఉన్నాడనే సంగతి ఆయన ఉనికిని తెలియజేస్తూ ఉంటుండగా ఆ నిజ దేవుణ్ణి మీరు తెలుసుకొని ఆయననే మీరు ఆరాధించవలసి ఉంటున్నది అని వారు చెప్తూ ఆ యొక్క బలి అర్పించకుండా ఆపివేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కొనే నుండి యూదులు కొంతమంది జనసమూహాలను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతన్ని రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు ఇక అనుకొని చెప్పేసి అతన్ని బయటికి పట్టణం వెలుపలికి ఈడ్చుకుంటూ బయటికి తీసుకుపోయారట. అయితే శిష్యులంతా కూడా అతన్ని చుట్టుకొని ఉన్నారు. అక్కడ అతడు పడిపోయి ఉన్నాడు. అయినా కూడా అతడు దేవుని కృపచేత అతడు చచ్చిపోయాడని వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ తిరిగి అతడు సజీవుడై ఆయన లేచి నిలబడి మళ్ళీ అదే పట్టణంలోనికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్వార్థ ప్రకటించినట్లుగా దేవుని యొక్క ఎంత ఆసక్తి కలిగి అతడు రాళ్లతో కొట్టబడినప్పటికీ కూడా దేవుని యొక్క పరిచర్య చేయుటలో ఎంత ఉత్సుకత చూపుతూ ఉంటున్నాడో చూడండి. కాబట్టి ఇక్కడ నీతి కొరకు నీతి నిమిత్తము హింసించబడువారు
ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని ప్రభువు సెలవిచ్చినట్టు దాని ప్రకారంగా ఈ నిజముగా ఇటువంటి ఈ వారు చేసినటువంటి ఈ యొక్క ఈ దేవుని క్రియలను బట్టి మరి వారు నిజముగా వీరు దేవుని పరలోక రాజ్యమునకు వారసులై ఉంటున్నారనే సంగతి మనం గ్రహించాలి. అటువంటి కాబట్టి ఈ విధముగా ఎన్ని హింసలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటిని జయించి ముందుకు సాగవలసి ఉంటుందని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ ఫిలిప్పీకి అక్కడ పౌలు గారు మరి శీల అక్కడ వెళ్ళినట్లుగా మనకు తెలుస్తూ ఉంటున్నది. ఫిలిప్పీ అనేటువంటి ఆ పట్టణం అది రోమీలకు ప్రవాస పట్టణమై ఉంటున్నది. అక్కడ వారు ప్రకటిస్తూ స్వార్థ ప్రకటిస్తూ ఉంటుండగా మీరు ఎక్కడి వారు ఏం చేత మేము రోమీలమైన మాకు మీరు ఏదో కొత్త స్వార్థను ప్రకటిస్తూ ఉంటున్నారని చెప్పేసి వారు ఎదురు తిరిగి వారికి ఆటంకపరుస్తూ ఉంటున్నారు. అయినా కూడా ఆ పట్టణంలో ఒక నదీ ప్రాంతంలో ప్రార్థనా స్థలం అనేటువంటిది ఉంటుండగా అక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ అక్కడ వారికి పరిచయమైనట్టు మనకు తెలుసు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతున్నది అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచూ ఉంటుంది. అప్పుడు లూదియా అను భక్తి గల ఒక స్త్రీ వినుచూ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని ఈ అమ్ము తోయతేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచి ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్వం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండుడి అని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. ఈ విధంగా వాళ్ళు వెళుతూ ఉండగా అక్కడ ఆ గ్రామంలో ఆ పట్టణంలో పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ ఆమె వారి యజమానులకు సోదె చెప్పుతూ లాభం చేస్తూ ఉంటుండేది. వీరు ఇదిగో దేవుని బిడ్డలు మీకు స్వార్థ ప్రకటించుటకు ఇక్కడ వచ్చి ఉంటున్నారు అని వారు కేకలు వేసి చెప్తూ ఉంటున్నారు. మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఈ విధంగా చేస్తూ ఉండగా అతడు పౌలు గారు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అది జరిగిన వెంటనే ఇది వారు ఆ దయ్యం పోతే వెళ్ళిపోయిన వెంటనే ఆ దయ్యం చెప్పే సోద యొక్క లాభం చేత పైసలు రాకపోవడం చేత వాళ్ళు న్యాయాధిపతుల దగ్గరికి పోయి వారిని విచారణ చేయటకు ఈడ్చుకుని పోయి న్యాయాధిపతులకు అప్పగించారు. ఆ యొక్క దయ్యం యొక్క అధికారులు వాళ్ళందరూ కూడా అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిదిగా వచ్చాను. న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వాళ్ళు న్యాయాధిపతులు ఆ తర్వాత దెబ్బలు వారి వస్త్రాలు తీసివేసి బాగా దెబ్బలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలో త్రోసివేసి కాళ్లకు బొండ వేసి బిగించను అని వారు చేసిన నేరం ఏమిటి? ఆ దయ్యము వారిని ఎల్లగొట్టి ఆ యొక్క కుమార్తెను స్వతంత్రాలుగా చేశారు. అయితే వారు మా లాభ సాధనం పోయిందని చెప్పేసి వారు ఫిర్యాదు న్యాయాధిపతులకు చేసి ఈ విధంగా వారిని దెబ్బలు కొట్టి బెత్తముల చేత కొట్టించి మరి చెరసాలలో వేయించారు. అయితే వారి మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ప్రార్థన చేస్తూ గీతలు పాడుతుండ చెరసాల అక్కడ భూకంపం వచ్చేసి చెరసాల యొక్క తలుపులన్నీ తెరుచుకోవటము, ఖైదీలందరూ కూడా అక్కడే ఉండటము జరిగింది. అప్పుడు చెరసాల యొక్క అధికారి వచ్చేసి అతడు ఇచ్చే తలుపులన్నీ తెరుచుకుని తాళాలను ఊడిపోయి ఉండటం చూసి ఆ ఖైదీలంతా పారిపోయారేమో అని తాను హాని చేసుకున్నట్టు పొడుచుకుని చంపుటకు ప్రయత్నిస్తుంటుండగా పౌలు గారు, అయ్యా నీవు ఏమాత్రము నీవు ఆపేర్చుకోవద్దు, ఇదిగో మేమందరం ఇక్కడే ఉంటున్నాము అని చెప్పినప్పుడు అతడు ల్యాంప్ తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు చూసి అతడు ధైర్యం తెచ్చుకుని వారి యొక్క భక్తిని వారి చేసిన కార్యమును బట్టి దేవుణ్ణి స్తుతించు, నేను రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను అని వారిని
బ్రతిమాలి వారి మోకాళ్ళ దగ్గర ప్రాధేయపడినప్పుడు నీవు ఇప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదని చెప్పినప్పుడు వారు వెంటనే అతన్ని తన ఇంటికి తీసుకుపోయి వారి గాయాలు కట్టి శుద్ధపరిచి వారిని ఆహారం పెట్టి తీసుకుని వచ్చి చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి హింసలు శ్రమలు, ఇది నీతి నిమిత్తమై హింసలు శ్రమలు అనుభవించవలసి ఉన్నది అని ప్రభువు సెలవిచ్చారు. కాబట్టి ఈ విధంగా నీతి నిమిత్తమైతే ఎవరైతే హింసలు శ్రమలు అనుభవిస్తారో వారు పరలోక రాజ్యం వారిదే. కాబట్టి అటువంటి వారికి శీలకు మరి ఈ యొక్క పౌలు వీరు పొందినటువంటి దెబ్బలు ఎన్నోసార్లు ఈ విధంగా ఆయన అనుభవించారు. కాబట్టి వీరికి పరలోక రాజ్యం నిశ్చయముగా వారికి ఇవనై దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో ఉంటుండగా మనము ప్రతి ఒక్కరం కూడా ప్రభు నిమిత్తమై కూడా, ప్రభువే ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నిమిత్తమై మనము ఈ లోకంలో మనం హింసలు శ్రమలు అనుభవించినట్లయితే మనము కూడా మనం పరలోక రాజ్యమునకు వారసులము కాగలమని మనము దేవుడి వాక్యం చేత మనం హెచ్చరించబడుతుంది. దేవుడి మాటలు ఆశ్రయించునుగాక. ఆమేన్. పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం. ఇంతవరకు మీరు నాలో ఉండి నువ్వు నాతోనూ నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానముల కొరకు మీరు విన్నటువంటి ఈ మాటల చేత వారు ఆస్వాదించబడి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రభువా పరలోక రాజ్యము సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుటకు వారికి కావలసిన బలమును విశ్వాసమును అనుగ్రహించి మీరు మైపోతుంది. మన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.